ఓకేనా. అంటారు కదా, ఏదైతే డ్రీమ్ పెట్టుకుంటామో సాధిస్తామని చెప్పేసి. రియల్గా అండి, హిస్టరీ క్రియేటర్ టీం తయారు చేశాడు. ఆ టీం పక్కన పెడితే హిస్టరీ తయారు చేసే టీంను తయారు చేశాడు. ఓకేనా. దమ్దా లీడర్ని తయారు చేశాడు, పర్ఫెక్ట్ లీడర్ని తయారు చేశాడు, పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు అనమాట ఈరోజు. సో అలాంటి లీడర్ని తయారు చేశాడు అనమాట. ఒకసారి మీ అందరూ బిగ్ క్లాప్స్ కొట్టారండి. సూపర్ క్లాప్స్, వండర్ఫుల్ క్లాప్స్, వా సూపర్. సో మరి ఇంత పెద్ద అచీవ్మెంట్ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది తెలుసుకుందాం. మరి ఫస్ట్ తెలుసుకుందాం. అందరికీ కావాలి డైమెన్షిప్, అందరికీ కావాలా? కావాలి, బట్ అందరికీ రాదు. అందరికీ కావాలి కానీ అందరికీ రాదు. గవర్నమెంట్ జాబ్ అందరికీ కావాలి కానీ గవర్నమెంట్ జాబ్ అందరికీ రాదు, కొందరికే వస్తుంది. మనకి ఏది కావాలో దానికి ఎఫర్ట్ పెట్టినప్పుడు వస్తుంది. మీకు ఏది కావాలో దాని ఎఫర్ట్ పెట్టినప్పుడు అది వస్తుంది. సో కాబట్టి సో రియల్ చూడండి. అండ్ దాంతోపాటు ఇంకోసారి 1 సెకండ్ బిగ్ క్లాప్స్ అండి, మీ అందరు కూడా కొట్టాల్సిందే ఈరోజు. ఎందుకంటే నార్మల్ అచీవ్మెంట్ కాదండి, చాలా పెద్ద అచీవ్మెంట్ తీసుకొచ్చారు ఈరోజు చూసుకుంటే. ఓకేనా. సో కాబట్టి ఒక్కసారి ఓ పాట విందామా? అతను ఆయన నచ్చిన పాటని తయారు చేశాను నేను కూడా. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు. సో చూడండి, ఈరోజు ఏదైతే పాట పెట్టుకొని చేశాడో నిజంగా అదే పాటలో సెట్ అయిపోయింది ఈరోజు చూసుకుంటే. బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఒకప్పుడు కాలర్ టోన్గా ఉండిపోయేది, ఒకప్పుడు నార్మల్ టోన్గా ఉండిపోయేది. ఈరోజు ఆ పాట వింటే గ్యారేజ్ చిన్నారావు ఫిక్స్ అయిపోయాడు. అది ఎక్కడ విన్నా ఈ పాట గ్యారేజ్ చిన్నారావు సార్ది. అలాంటి బ్రాండ్ తయారైపోయాడు అనమాట. సో వెల్కమ్ టు వన్స్ అగైన్ డైమండ్ క్లబ్, డైమండ్ మిస్టర్ గ్యారేజ్ చిన్నారావు సార్. సో అదేవిధంగా చూసుకుంటే డ్రీమ్ లెవెల్ అంటాను, అది డ్రీమ్ లెవెల్ అచీవ్మెంట్ చేసాం. నార్మల్ లెవెల్ కాదు, అది డ్రీమ్ లెవెల్. ఓకేనా. సో కాబట్టి సో మరి ఈ డైమండ్షిప్ ఇంత బాగా జరుగుతుంది. అండ్ ఈ మంత్ ఇయర్ ఎండింగ్ ఉండబోతుంది. సో దాంతోపాటు రికగ్నిషన్ జరగబోతుంది పిల్లలకి, వాళ్ళ మేడానికి. ఓకేనా. అండ్ డాక్యుమెంటరీ జరగబోతుంది, గ్యారేజ్ చిన్న సార్కి డాక్యుమెంటరీ జరగబోతుంది. వా క్యా జిందగీ యార్, జిందగీ చూడు ఈరోజు ఎట్లా ఉందో. డాక్యుమెంటరీ, పెద్ద స్క్రీను, వాళ్ళ మేడం ఇద్దరు వైట్ డ్రెస్లు వేసుకొని వస్తారు స్టేజ్ మీదకి, వాళ్ళకు ట్రోఫీ ఇస్తారు, దండలు వేస్తారు, పెద్ద బా ఏం లైఫ్ స్టైల్ బై, బా ఎక్సలెంట్. డ్రీమ్ ఫంక్షన్ చూడండి, అతను సొంతంగా ఒక ఫంక్షన్ చేసుకోబోతున్నాడు. డ్యామ్ ఫంక్షన్ డ్రీమ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. సేఫ్ షాప్ చేసే వాళ్ళకి డ్రీమ్ లెవెల్ రాదు, సేఫ్ షాప్ ని జీవించే వాళ్ళకి వస్తుంది. ఇది నా సేఫ్ షాప్ లో, నా లైఫ్ మొత్తం సేఫ్ షాప్ లోనే ఉంది అని ఎవరైతే ఫిక్స్ అవుతారో, లైక్ గ్యారేజ్ చిన్నలాగా డైమెన్షిప్ మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటికి వస్తా డైమెన్షిప్. ఎప్పుడు నువ్వు సేఫ్ షాప్ జీవిస్తూ చేస్తుండాలి. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్. సక్సెస్ యార్. డైమెన్షిప్ అంటే ఏంటి? సక్సెస్ సాధించడం అంటారు దాన్ని. ఎంతమంది కావాలి ఇక్కడ? అందరికి కావాలా? పక్కా గ్యారంటీ? అయ్యి బాబోయ్, రాజరత్నం గారు మీకు కూడా కావాలా డైమెన్షిప్? బా సూపర్, ఎక్సలెంట్. సి గణేష్ సార్ మీకు కూడా కావాలా? వెరీ గుడ్. సార్ దుర్గా మేడం మీకు కూడా కావాలి డైమెన్షిప్? అచ్చా, వెరీ గుడ్. పి రమేష్ సార్ మీకు కూడా కావాలి డైమెన్షిప్? వెరీ గుడ్, ఎక్సలెంట్. సైదా మేడం గారు మీకు కూడా కావాలా? జిఎస్ఆర్ మూర్తి మేడం గారు మీకు కూడా కావాలా? ఈయన మేడం గారు మీకు కూడా సక్సెస్ కావాలా, డైమెన్షిప్ కావాలా? మగరాజ్ సార్ డ్రీమ్ లెవెల్ కావాలా మీకు? RPR3 సార్ మీకు డైమెన్షిప్ కావాలా? నగరాజ్ సార్ డైమెన్షిప్ కావాలా మీకు? డైమండ్ అవ్వాలా? అందరికీ కావాలి. నరసింహారెడ్డి సార్ నేనెందుకు కావద్దు డైమెన్షిప్ అనుకుంటున్నారా మీరు?
శ్రీవాణి మేడం గారు, నేను ఎందుకు డైమండ్ షిప్ అవ్వద్దు అనుకుంటున్నారా? డైమండ్ అవ్వద్దు అనుకుంటున్నారా? కావాలా మీకు కూడా? ఎస్ మా గురుజీ. వెరీ గుడ్. కృష్ణ సార్, మీకు కూడా కావాలా? వెరీ గుడ్, ఎక్సలెంట్. సో సిహెచ్ మలేష్ సార్ మీకు కూడా కావాలా? ఏం కావాలి? సక్సెస్ అయిపోయాడు, బట్ మనం కూడా హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ అవ్వాలి. ఎలా అవ్వాలి అంటే చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సో డ్రీమ్ బిగ్ పెట్టుకోవాలి. మీ ఆలోచన ఎప్పుడు కూడా హయ్యర్గా ఉండాలి. మీ డ్రీమ్, మీ కళ పెద్దగా ఉండాలి. సేఫ్ షాప్ కంపెనీలో ఫస్ట్ అడుగు నుంచి డైమండ్ అయ్యే వరకు కూడా మీకు నడిపించేది మీ డ్రీమ్. మీ డ్రీమ్ ఉంటేనే బ్రోంజ్ అవుతారు, డ్రీమ్ ఉంటేనే సిల్వర్ అవుతారు, డ్రీమ్ ఉంటేనే పర్ల్ అవుతారు, డ్రీమ్ ఉంటేనే టోపాజ్ అవుతారు, డ్రీమ్ ఉంటేనే డైమండ్ అవుతారు. నో డ్రీమ్ నో సక్సెస్. సో అంటారన్నమాట, నీకు డ్రీమ్ లేదనుకో అది క్రైమ్తో సమానం అంటారు. క్రైమ్, నీకు డ్రీమ్ లేకపోతే క్రైమ్తో సమానం అంటారు. సో కాబట్టి డ్రీమ్ పెట్టుకోండి. డ్రీమ్ అంటే ఏంటండి? అందరికి ఉన్న ఆలోచనలే కదా. మంచి ఇల్లు కావాలి, మంచి కారు కావాలి, మంచి డబ్బు కావాలి, మంచి లైఫ్ కావాలి, మంచి టైం ఫ్రీడమ్ కావాలి, మంచి మనీ ఫ్రీడమ్ కావాలి. ఇదే కదా మనం కోరుకునేది. మీరు జాబ్లో కోరుకునేది కూడా అదేనండి, సేఫ్ షాప్ కోరుకున్నది కూడా అదే. కానీ జాబులో నో గ్యారంటీ, ఎందుకంటే అది జస్ట్ బండి నడిపిస్తుంది. బట్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో మన కంపెనీలో ఎంత పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే అంత తొందరగా దగ్గర సక్సెస్ వస్తుంది, అంత తొందరగా సక్సెస్ వస్తుంది. మరి అంత పెద్ద సక్సెస్ మీకు కావాలంటే డ్రీమ్ కాదు, బిగ్ డ్రీమ్ పెట్టుకోండి. బిగ్ డ్రీమ్, పెద్ద ఆలోచనలు, పెద్ద కళ్ళకనండి. ఇండియాలో నెంబర్ 1 కడుపుతావుతుందని చెప్పి కలగనండి. నాకంటే స్పెషల్గా రోల్స్ రాయ్స్ కార్ ఉంటుంది, 8 కోట్ల కారు ఉండబోతుంది, కలగనండి. నాకంటూ ఒక మంచి విల్లా ఉంటుంది, ప్రీమియం విల్లా, ఒక 10 CR 10 కోట్ల విల్లా ఉంటుంది, కలగనండి. నాకు ఒక రోజు ప్యారిస్ స్విట్జర్లాండ్ నాకు గెస్ట్ హౌస్ ఉంటుంది, కలగనండి. ఒకరోజు కలగనండి, నాకంటూ ఒక హైలాండ్ ఉంటుంది అని చెప్పి కలగనండి. దాంతోపాటు ఇంకో కళ కూడా కనాలి. ఏం కళ అంటే ప్రపంచం మొత్తం నా టీం ఉండబోతుంది, గుంటూరు కాదు ప్రపంచం మొత్తం ఉండబోతుంది అని చెప్పి కళ కనండి. 100% యు ఆర్ ద సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. నెక్స్ట్ బిగ్ డ్రీమ్ లేకపోతే నేను నెట్వర్క్ మార్కెటింగ్ సెట్ అవ్వదు, మన కంపెనీ సెట్ అవ్వదు. జాబ్ మైండ్ సెట్ వాళ్ళకు డ్రీమ్ ఉండదు, బిజినెస్ మైండ్ సెట్ వాళ్ళకు డ్రీమ్ ఉంటుంది. యు ఆర్ ద బిజినెస్ మ్యాన్. మీరు బిజినెస్ మ్యానా? కావాలనుకుంటున్నారా? ఎస్ మా గురుజీ. కావాలనుకుంటున్నారు?